साइड साइड क्या नाम है इसका? लकी सब बैठो नीचे। బెత్లెహేంలో ఏం జరిగిందో బెత్లెహేం వెళ్ళి చూద్దామండి. రా రా రా, మన సత్రంలో ఎన్ని పనులు ఉన్నాయో లెక్కలు కూడా చూడాలి. లోపల రా. ఈ సత్రంలో స్థలం ఉందా? స్థలమా? అడిగాడు స్థలమా? స్థలం ఏం లేదు, వెళ్ళిపోమను. స్థలం ఏమీ లేదు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా. అడిగాడు ఎంత డబ్బు అంటే డబ్బులు ఇస్తారా? రమ్మని 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 రండి. అయ్యా, మీకు ఏం గది కావాలో మా సత్రంలో చెప్పండి అయ్యా, కానీ కొంచెం ఆ డబ్బులు ముందు వెళ్ళండి అయ్యా. ఈరోజు మంచి బేరం జరిగింది కాదా? ఇలాంటి బేరం ఇంకెన్ని వస్తే మనకి సత్రంకి లాభం. ఇది చూడు, ఇంకో లెక్క చూడు. కొంచెం వచ్చేసండి. అయ్యా చెప్పండి. అయ్యా మీ సత్రంలో ఏమైనా స్థలం ఉందా? స్థలమా? ఏమీ లేవు. ఒకసారి అడగండి అయ్యా, ఒకసారి అడగండి. అడిగాడు స్థలమండి. స్థలమా? వాళ్ళ దగ్గర ముందు డబ్బులు ఉన్నాయా లేదా అడుగు. డబ్బులు లేవు అయ్యా. ఏంటి లేవా? డబ్బు లేకపోతే సత్రంలో స్థలం లేదని చెప్పే. తప్పలేదు. అయ్యా మా భార్యకి గర్భవతి ఉంది అయ్యా. సరే, ఇవన్నీ లెక్కలు మనము రేపు చూద్దాం. వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం దా. ఎవరు ఎవరు? నీవు ఎవరిని తృణీకరించావో నీకు తెలుసా? ఏంటి? ఎవరిని తృణీకరించాను? లోక రక్షకుని నీవు తృణీకరించావు. ఏంటి? లోకరక్షకుని నేను తృణీకరించానా? అయ్యో, మన వద్ద ఎంత ఘోరం జరిగిపోయింది. వెళ్ళి ఆ లోకరక్షకుని వెతుకుతాం. అరే, ఎంత వెతికినా దొరకట్లేదే, ఎంత ఘోరం జరిగిపోయింది. దాదా, మళ్ళీ వెళ్ళి వెతుకుతాం. దాదా, ఆయనను ఎలా తృణీకరిస్తున్నామో చూద్దాం. ప్రతిసారి ప్రార్థనకి పని ఉండదా? అక్కడ నేను వంటనే చేసుకోవాలా లేకపోతే ఇంట్లో పని చేసుకోవాలా? ప్రతిసారి ప్రార్థన అంటావు. ఏం లేదు, క్రిస్మస్ పండుగ వస్తుంది, ఇంట్లో పని మొత్తం అదే ఉంది. అక్కడ మీరు నాన్న చూస్తేనేమో ఏం పని చేయరు. ఈ వంటలు చేసుకుని ఆ పని కూడా నేనే గుర్తు చేయాలి. అదే రోజు ప్రార్థన ఉంది, పాటగా పిలుస్తారు. ఏంటండి గోళ? ఈరోజు ప్రార్థన ఉంది, పాటగా పిలుస్తారు. ఇక్కడేమో క్రిస్మస్ పనులు ఏం అవ్వలేదు. అక్కడ చూస్తే మీ అమ్మేమో ఏదో పని చేస్తుందని ఎండకు ఒకటి అన్ని పనులు నేనే చేస్తున్నాను. ఈ పని ఏమి చూసుకోకరా? మమ్మీ, నా ఫ్యాన్ లో ఎక్కడ
ఏంట్రా ప్రైవేట్ రాసుకున్నా అలాగే ఉంటా రాసుకున్నా అలాగే ఏంటో నువ్వు కూడా ఈరోజు క్రిస్మస్ ఆఫీస్ లో పార్టీకి వెళ్ళి ఆ అమ్మాయిని పడేయాలి అన్నా అన్నా ఏంట్రా ప్రార్థన ఉంది కదా పాస్టర్ పిలుస్తున్నాను. ఏంట్రా నువ్వు ప్రార్థన అంటావు? నేను ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళాలి పార్టీకి 25th నైట్ నువ్వు వస్తాను కదా డెకరేషన్ చేయడానికి. అదే రా 24th నైట్కి. సరే అదే టైం లేదు నా ప్రార్థన ఇంపార్టెంట్ కదా. కానీ అక్కడ అమ్మాయి ఆఫీస్ పార్టీ ఇంపార్టెంట్ కదరా. అయినా నువ్వు ఏ జనరేషన్ లో ఉన్నావురా? మరి నీ ఫ్రెండ్స్ తో ఆడుకో కిందికి వెళ్ళి ప్రార్థన అంటావు. బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఆడేది. నువ్వు గేమ్ ఇంట్రెస్ట్ ఘోరా జాన్ జాన్ ఒక్కసారి వినండిరా. ఏంటండి గోలా? ఈరోజు ప్రార్థన ఉంది కదా పాస్టర్ గారు పిలుస్తున్నారు. ఏంట్రా నువ్వు వదిలే గేమ్ ఆడిన తర్వాత స్కూల్లో క్రిస్మస్ పార్టీకి వెళ్ళరా ప్లీజ్ రా రంగా. ఇంకొక నిమిషం నువ్వు కూడా ఉన్నావు అంటే పచ్చిరని కడితే నీకు కాల్చేస్తుంది. నిలబెట్టి బ్రేక్ టైం అవుతున్నప్పుడు టైం అయిపోయింది ఇంకా రాలేదు. ఏంటి ఇంత టైం అయిపోయింది ఇంకా రాలేదు. ముందే క్రిస్మస్ షాపింగ్ లేట్ అవుతుంది. హాయ్ అక్క. హాయ్. ఏంటి ఒక్కదాన్ని వచ్చావు? ఇంకెవరు రాలేదా? ఇంకా ఎవరు రాని గురించి లేదు. హాయ్, మీ అందరికీ క్రిస్మస్ డే షాపింగ్ అయిపోయిందా? అవ్వలేదు, చెయ్యాలి. ఏమేమి కొనుక్కుంటారు మీరు క్రిస్మస్ కి? నేను అనుకుంటున్నాను మనం అందరము ఈ క్రిస్మస్ మ్యాచింగ్ చేసుకోవాలి. అవునా, ఏ షాప్ లోకి వెళ్దాం? మనతో కొత్త షాప్ ఓపెన్ చేస్తే అక్కడికి కొనుక్కుంటాం. సరే సరే, అందరూ కలిసి వెళ్ళి షాపింగ్ చేసుకుందాం. అసలు నువ్వు ఏమేమి కొనుక్కుంటావు? నేను ట్యాగ్ కొనుక్కుంటాను. నేను లిప్స్టిక్ కొనుక్కుంటాను. అవునా, నువ్వేం కొనుక్కుంటావు? నేనైతే బ్యాంగిల్స్ కొనుక్కుంటాను. నువ్వు? నేను ఇయర్ రింగ్స్ కొనుక్కుంటాను. సరే సరే, మనం అందరం క్రిస్మస్ కి షాపింగ్ వెళ్దామే. నేను వస్తాను. సరేనా? అక్క ఈరోజు ప్రార్థన ఉంది కదా పాస్టర్ గారు పిలుస్తున్నారు. ప్రేయర్ అయితే మేము క్రిస్మస్ కి షాపింగ్ చేయాలి. మాకు చాలా పనులు ఉన్నాయి. మేము రావట్లేదు, నువ్వే వెళ్ళు. ఇప్పుడు సాయంత్రం డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా వెళ్ళాలి మేము. సరే అక్క. మాతోటి కూడా క్రిస్మస్ కి షాపింగ్ కి వెళ్దాం. షాపింగ్ కన్నా ప్రేయర్ చాలా ముఖ్యం. నువ్వు అక్క మాకు ప్రేయరే చెప్తావా? అదా మాతోటి షాపింగ్ కి వెళ్దాం. అయితే సరే, నువ్వే వెళ్ళు, మేము వందనాలు పాస్టర్ గారు. అందరినీ రమ్మన్నాను కదా, మీరే వచ్చారేంటి? అందరినీ పిలుచుకొచ్చాం పాస్టర్ గారు. ఎవరు రాలేదు. అయ్యో, అందరూ వాళ్ళ పనిలో పడిపోయి క్రిస్మస్ అంటే మర్చిపోయారు. క్రిస్మస్ అంటే హృదయంలో చోటు ఇవ్వడమే కాదు, కానీ లోకానందం కాదు. సరే, మనం ఏం చేద్దాం? దేవుని చేతిలో పెడదాం. సరే, ప్రార్థన చేసుకుందాం. వాళ్ళందరూ ఎదురు చూసిన క్రిస్మస్ రానే వచ్చింది. మరి క్రిస్మస్ లో ఏం జరిగిందో చూద్దాం.
ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. పాటలు పాడుకుందాం. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 24:33. ఏ జామున దొంగ వచ్చును ఇంటి యజమానికి తెలిసిను ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వీడును. అసలు ప్రార్థన ఎప్పుడు అవుతుందో ఏమో, టైం చాలా అవుతుంది. అసలు డాన్స్లోనే డ్రామాలు ఉన్నాయి, ఇంటికి వెళ్ళి పట్టుకోవాలి కూడా. అసలు చాలా చాలా టైం ఉంటుంది. అసలు పిల్లలు డాన్స్ ప్రాక్టీస్ కూడా ఉన్నాయి, స్కూల్స్ కూడా ఉన్నాయి. ఏమో మళ్ళీ రాసిన ప్రార్థన అసలు ముగించలేదు. క్రిస్మస్ వరకు కూడా ఎంతసేపు కూర్చోవాలి. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. నాది 48 లెవెల్. ఏం డాడీ పాస్టర్ ఎప్పుడు చూసినా దేవుడు రాకడా అంటాడు. ఇప్పుడే వచ్చేస్తాడు అయ్యండి, అయిపోతుంది. అది అసలే ఆఫీస్కి పార్టీకి వెళ్ళాను నేను. మళ్ళీ నా చిన్నప్పటి నుంచి వింటున్నాను రా, ఇదే కదా దేవుడు వస్తున్నారు అని. ఇంకా రాలేదు, ఎప్పుడు సరే నువ్వు కూడా వినబడేటప్పుడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములో ప్రవేశించుడు. అయ్యో నా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు.
సమయం ఉన్నప్పుడు యేసయ్య ఇచ్చిన అవకాశం మీరు ఉపయోగించుకోలేదు. క్రిస్మస్ అంటే షాపింగ్లు, ఆటలు పాటలు, వంటలు కాదు. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించడమే అసలైన క్రిస్మస్. ఇప్పుడు యేసయ్య వెళ్ళిపోయాక మీరు ఏడ్చినా ఏమీ ఉపయోగం లేదు. ఇప్పటి వరకు చూసాం కదా, మరి నిజంగా యేసయ్య ఈ సమయంలో వస్తే మన పరిస్థితి ఏంటో పరీక్షించుకోవాలనే మా ఈ చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ. అందరూ గట్టిగా తప్పకుండా